అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది కిల్లంపూడి మండలం తామరాడ గ్రామం అండి. ఈయన మా వారు వెంకటరామారావు గారు, నా పేరు రమణి, మా అమ్మాయి రాధ, అల్లుడు రవితేజ గారు. అయితే ఆషాఢం అంటే ఒక స్పెషల్, ఆషాఢం వెళ్ళాక వచ్చే కొత్త పెళ్ళికాడ కంటే ఇంకా స్పెషల్, గోదావరి వాళ్ళు అంటే కూడా స్పెషల్ కదా. దాని గురించి అల్లుడు గారు వస్తే ఏదైనా స్పెషల్ చేయాలి, వాళ్ళు ఆనందపడాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేసి మేము 100 రకాల స్వీట్లుతో ఆయన ఆహ్వానించామండి. ఆ ఆహ్వానం చూసి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము ఇంట్లోనే అన్ని రకాలు తయారు చేసి ఆయనకి ఆహ్వానించి ఆయనకి పెట్టామండి. దీనివల్ల దీంట్లో మా బంధువులు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. ఇలా చేద్దాము అంటే సరే చెయ్యి అన్నారు. వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారండి. మా ఇంట్లో 3 రోజులు చాలా సందడిగా జరిగింది ఈ కార్యక్రమం. ఆ తర్వాత లాస్ట్‌లో చాలా బాగా జరిగిందండి. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి కూడా మమ్మల్ని ప్రత్యేకించి మా నుంచి ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందకరమైన విషయం అండి. మా అమ్మాయి పెళ్ళండి సెప్టెంబరు 2వ తారీఖున జరిగిందండి. అప్పుడు అయితే ఏదైనా వెరైటీగా ఉండాలి, అందరూ ఆనందపడాలి. బంధువులు ఈ రోజుల్లో పెళ్ళికి వచ్చామా వెంటనే వెళ్ళిపోయామా, అటెండ్ అవ్వామా అన్నట్టుగా ఉండేదండి. కానీ మా బంధువులను అందరినీ అడిగాను, మా అమ్మాయి పెళ్ళి ఇలాగ 5 రోజులు అన్ని సెలబ్రేషన్స్తో చేద్దాం, బంధువులందరూ మీరందరూ వస్తారా అని అడిగితే తప్పకుండా నువ్వు చేస్తాము, మేము ఎందుకు రాము అనేసి మా బంధువులందరూ అమ్మగారి తరపున, అత్తయ్య గారి తరపున మొత్తం అందరూ కూడా 5 రోజులు మా ఇంటి దగ్గర ఉండి నేను చేసే కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి అన్నీ చాలా బాగా చేశారండి. పెళ్ళి అయితే 5 రోజులు పెళ్లి చేసాం. ఇది ఎప్పుడో పురాణాల్లో విన్నామండి. అప్పట్లో 5 రోజులు పెళ్లి చేసేవారు, బంధువులందరూ ఇంటి దగ్గరే ఉండి చాలా ఆనందపడేవారు అని. అలాగే నేను చెయ్యాలనుకున్నాను, అలాగే చేశానండి. దీంట్లో కూడా మా బంధువులందరి సహకారం ఉంది. అలాగే నిన్న జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి ఆర్టీవీ వాళ్ళు మా ఇంటికొచ్చి మా దగ్గర నుంచి విషయాలు సేకరించి అన్నీ తెలుసుకున్నారండి. మాకు కూడా చాలా హ్యాపీ అండి. ఆర్టీవీ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలండి. నా పేరు రాధా, మా హస్బెండ్ ఏమో రవితేజ అనమాట. మాకు మ్యారేజ్ సెప్టెంబర్ 2, 2023లో అయ్యింది. అప్పుడు కూడా మ్యారేజ్లో కూడా మా మమ్మీ మా డాడీ కలిపి నాకు 5 డేస్ మ్యారేజ్, 5 రోజులు పెళ్లి చేశారు. 5 రోజుల పెళ్లి కూడా అందరూ బంధువులు చుట్టాలు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి 5 రోజులు జరిపారు. అలాగే మాది ఫస్ట్ ఆషాఢం కాబట్టి మా హస్బెండ్ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా కొంచెం వినూత్నంగా ఆలోచించి మా మమ్మీ డాడీ ఇది చేశారు. అది చూసి మా హస్బెండ్, మా అత్తమ్మ గారు, మావయ్య గారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా అందరింట్లోని సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే అందరూ కలిసి ఉంటారు, ఇవన్నీ జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న కాలంలో ఎవరికి టైం ఇవ్వడానికి అసలు ఒప్పుకోవట్లేదు. అలాంటి ఈ సమయంలో ఎంతమంది వచ్చి సెలబ్రేషన్లో పాల్గొని ఎంత ఆనందంగా గడపడం అనేది చాలా పెద్ద విషయం. నా వరకు చెప్పాలంటే అందరింట్లోని ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇంటర్వ్యూ తీసుకున్న ఆర్టీవీ వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.